గోదావరి పుష్కరాల పనుల కోసం 8,500 కోట్ల రూపాయల ప్రతిపాదనలు పంపించామని బీజేపీ ఎల్ఎంసీ సోము వీర్రాజు అన్నారు. రాజమహేంద్రవరంలో బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. గోదావరి పుష్కరాల కోసం 292 గ్రామాల్లో రోడ్లు వేయాల్సి ఉందని అధికారులు నివేదించారు. పుష్కరాల పనుల కోసం కేంద్ర ప్రభుత్వం పథకాలను రాష్ట్రం వినియోగించుకోవాలని ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ను సీఎం చంద్రబాబు కలిసి విన్నవించాలని అన్నారు. కేంద్ర ప్రభుత్వం శాస్కీ పథకం ద్వారా గ్రామాల అభివృద్ధి పనులు చేస్తున్నారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలో పూర్వోదయ పథకం కింద రోడ్లు వేస్తున్నారని తెలిపారు. పూర్వోదయ స్కీమ్లో పుష్కరాలు జరిగే ప్రాంతాల్లోనూ రోడ్లు వేయవచ్చని అన్నారు. టీటీడీ ఎన్ఆర్ఏజీఎస్ కింద నిధులను పుష్కరాల పనులు చేపట్టేలా సీఎం చర్యలు తీసుకోవాలని, ఆంధ్ర పేపర్ మిల్లు నుంచి విపరీతంగా కాలుష్యం వచ్చే గోదావరిలో కలుస్తుందని, గోదావరి నది కాలుష్య నివారణ కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని అన్నారు. గోదావరి కాలుష్య నివారణకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ 100 కోట్లు పీసీబీకి కేటాయించడం అభినందనీయమని అన్నారు. మేము అమెరికా 50% పెంచింది, అన్ని దేశాలు 35% పెంచింది, బీజేపీ ఒక 3% పెంచింది. మనం కూడా ప్రపంచంలో ఒక భాగమే కదా. మరి ఉల్లిపాయ రేటు పెంచుతుంది, స్కూల్ ఫీజులు పెంచుతారు, అన్నీ పెంచుతారు, అన్ని బేర్ చేస్తున్నాం. ఇది కూడా దేశం కోసం మనం బేర్ చేయవలసిందే. మేము మాత్రం 3% పెంచాం. పెంచిన దేశాల్లో అట్టడుగునున్న దేశం భారతదేశం. ఒక్క దుబాయ్ మాత్రం వాళ్ళ దాంట్లో గని. మరి మనం ఇంతమంది గ్యాస్ సప్లై చేసి మీ అందరికీ ఏ విధమైన ఇబ్బందులు లేకుండా బ్యాటరీ కార్లకు సబ్సిడీ ఇచ్చి మీరు కూడా ఇవి కొనుక్కోమని ప్రోత్సహించి పైన సోలార్ కరెంటు పెట్టి ఇన్ని చేస్తున్నాం. మేము చిన్నగా ఏమండి, యుద్ధం మంది కాదు, మన యుక్తిపరులం కాబట్టి యుద్ధంలోకి వెళ్ళాం. అలాగా 4 రోజుల్లో బ్యాక్ వచ్చేసాం. మరి వాళ్ళు యుద్ధం చేస్తాం మానడం లేదు, పెద్ద దేశాలు అయ్యి. మరి మనం ఏం చేస్తాం చెప్పండి మహాప్రభు. ఎన్నికలు అయిన తర్వాత పెంచామా? పెంచడంలో తప్పులేదు, పెంచాలి 3%. సోమవీర్రాజునే ఖండించాను. మరి నా పేరు ఎందుకు చెప్పలేదని మిమ్మల్ని నేను పవన్ కళ్యాణ్ అడిగాను. అయితే మీ పేరు ఆయన చూపించాను, కాగితం ఇచ్చారు. బీజేపీ నాయకుడిని అలా కాదండి, ఇద్దరు నాయకులు అంటే సోమవీర్రాజు నాయకుడు కదా, ఆయన ఎందుకు చెప్పాలి? మీరు చెప్పండి. నేను ఆయన్ని అడిగాను. ఇప్పుడు నేను చాలా సీరియస్గా చెప్తున్నాను. ఇట్ ఈస్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్ ఫర్ 3 పార్టీస్. మీరు ఎత్తారు, మంచి పాయింట్ ఎత్తారు. అమిత్ షాని వీళ్ళిద్దరూ కలిసారా? కలిసి అడిగారా? అడిగితే చంద్రబాబు నాయుడు గారు అడగలేదా? అంటే ఎంతమందిని కించపరుస్తున్నావు నువ్వు? ఎవరు అతను? ప్రొఫెసర్ నాగేశ్వరరావు కాదు, కరుణుడు గట్టిన తీవ్రవాది, నక్సలైట్, బీజేపీకి వ్యతిరేక వాది, మేధావి కాదు, దేశంలో కమ్యూనిస్టు రక్తాన్ని తాగినటువంటి వ్యక్తి. నేను ఇవాళ చెప్తున్నా, అతను మేధావని ఎవరని అంటే మనకు సరైనటువంటి ఆలోచన లేదని మేధావిగా కోటేసుకున్నాడు అంతే. చాలా మంది కోట్లు వేసుకుంటున్నారు, మన ఊళ్ళో కూడా కోట్లు వేసుకుంటారు. అలాంటి మేధావి అడిగే రైట్ ఏంటంటే నువ్వు కమ్యూనిజాన్ని స్వీకరించావు, ఇవాళ కమ్యూనిస్టు దమ్ముందాన్ని కానీ అడుగుతున్నా, ఛాలెంజ్ చేస్తున్నాను నేను. ఒక రాష్ట్రం ఉందా ఈ దేశంలో? అన్ని పోయిన తర్వాత ఇది స్వీకరించారంటే మేధావులు అయిపోయారు. పోయింది, కమ్యూనిజం అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడు మేధావి అయిపోయాడు, టీవీలు పెట్టుకుని మాట్లాడుతున్నాడు. ఏంటి ఉపయోగం? ఏంటి? నీ రాష్ట్రాలనే కాపాడుకోలేనోడు పోయి నువ్వు ఎవరికి ఉపన్యాసం చెప్తావయ్యా? నీ కమ్యూనిజాన్ని కాపాడుకోలేనోడి ఎవరికి ఉపన్యాసం చెప్తావు? దేనికి నీ మేధావితత్వాన్ని అడుగుతున్నాను నేను. ఎవరిని చూతులు గుచ్చుతావని అడుగుతున్నా. మా మీద వ్యతిరేకి మాట్లాడతాడంతే, దట్స్ ఆల్. నేను సుందరయ్య గారి ఇంటికి వెళ్ళాను, కాళ్ళకి నమస్కారం పెట్టాను. చాలా మంది ఇంటికి వెళ్తాం, చికెన్ తిని ఆయన ఇంటికి వెళ్తాం. ఒరే బాబు, నువ్వు కమ్యూనిస్టు కాదు, నువ్వు క్యాపిటలిస్టు అని అడుగుతాను. కమ్యూనిస్టుల వాళ్ళు వెళ్తే తప్పేంది? కమ్యూనిస్టులతో స్నేహం చేస్తాం. మన వారి ఆవేదనకి పరిష్కారాలు ఇవన్నీ కూడా. ఏంటి, ఆయన పవన్ కళ్యాణ్ గారు రేజ్ చేసిన ఇష్యూస్ మీరు గమనించారు కదా. మన్నీరే మనం వదిలేస్తున్నాం. మళ్ళా ఈ యొక్క డెడికేటెడ్ ఛానల్ మనకి చాలా అవసరం. ఈ 1600 కోట్లు వచ్చేటువంటి పరిస్థితిని, దీన్ని ముందుకు తీసుకెళ్లే బాధ్యతని, ఏదైతే 300 కోట్లతో మన దౌడేశ్వరం, ఉక్కుంపేట, ఇక్కడి నుంచి ఒక ఛానల్ కట్టాలి. ఆ ఛానల్ని అయ్యే విధంగా గట్టి ప్రయత్నాలు చేస్తే పుష్కరాల్లోపు మనకి చాలా మంచి జరుగుద్ది. గోదావరిలో ఈ కాలుష్యం నీరు వెళ్ళదు. 2 ఆయన రైజ్ చేసింది పేపర్ మిల్. నా గొంతుకు ఇప్పుడు సరిగ్గా రావడం లేదు, పేపర్ మిల్లే కారణం. నేను కాతేరులో ఉండేవాడిని చిన్నప్పుడు.
కిరాణా కొట్టు అమ్మేవాడిని. ఈ కిరాణా కొట్టో తెలిసేది కాదు, పేపర్ మిల్ పొగో తెలిసేది కాదు. విపరీతమైన వాసన. 100 తుమ్ములు తుమ్మేవాడిని ఈ పేపర్ మిల్ మూలంగా. దగ్గర కాబట్టి ఒకసారి వదిలేస్తే కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చేంత వాసన వచ్చేసేది పేపర్ మిల్లో. ఇప్పుడు కొద్దిగా తగ్గింది అది. ఆ విధంగా ఎలర్జీ అనేది రాజమండ్రిలో ఈఎన్టీ డాక్టర్లు ఎక్కువ సంపాదిస్తూ ఉండేవారు నా చిన్నప్పుడు. ఇప్పుడు కాదనుకోండి. అంత పొల్యూషన్ వాళ్ళు. తర్వాత ఈ పొల్యూషన్కి వాళ్ళు ఏం కనిపెట్టారు? మేము చాలా అద్భుతమైన స్కీమ్ కనిపెట్టామండి. మేము మా దాంట్లో సగం శుభ్రంగా క్లీన్ చేసేస్తాం. ఈ సకానికి ఒక గొట్టం వేసేసి వెంకట నగరంలో ఉన్నటువంటి ఆ లంకలోకి మేము లీజ్ తీసుకుని ప్రతి సంవత్సరం దానికి ₹1 కోటి మొళ్ళు కట్టడానికి వినియోగిస్తూ అందులో కుదిలేస్తున్నాం. అందులో కుదిలేస్తే ఇది ప్రెస్ మీట్ అనుకోకుండా సుమా, కొద్దిగా డీటెయిల్గా డిస్కస్ చేస్తున్నాం. అందులో మీరు ఏది కావాలితే తీసుకోండి అంతే. అందులో కుదిరేస్తే మొత్తం ఆ లంక పువ్వు అంతా పీల్చేస్తే కాలుష్యం అందులో ఉండిపోద్ది. కత్మాది గోదావరిలో కొట్టుకుపోద్ది వరదలు వచ్చినప్పుడు అనేటువంటి దాంట్లో వాడిని కన్విన్స్ చేస్తే వాళ్ళకు 3 సార్లు 2 సార్లు రాష్ట్ర ప్రభుత్వం కానుకిచ్చింది. ఎంత అద్భుతంగా వెళ్ళి ట్రీట్మెంట్ ప్లాంట్ని మెయింటైన్ చేస్తున్నారు. ఇలాంటిది ఎక్కడా లేదు అని వాళ్ళని ప్రశంసిస్తూ వాళ్ళకి ఈ పొల్యూషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు రికమెండ్ చేసేవారు. ఇందులో కొంతమంది ఎవరన్నా కానీ మనం పేపర్ మిల్ పొల్యూషన్ గురించి కానీ మాట్లాడితే ఏ రాజు మాట్లాడారు, వేసేస్తున్నాడు పేపర్ మిల్ దగ్గర బిస్కెట్ల కోసం మాట్లాడుతున్నాడు. రాజకీయ నాయకులు ఎవరు కూడా ఆ పొల్యూషన్ గురించి మనం మాట్లాడలేము అసలు. నేను ఆయన కాబట్టి మాట్లాడాడు, చూశాడు, అక్కడే టెస్ట్ చేశాడు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ గారిని మనం తీసుకొచ్చారు. ఆయన వెళ్ళి విజిట్ చేశాడు. నిన్న డిపార్ట్మెంట్ని పిలిపించాడు. ఆ నల్లలేదంతా చూశాడు. కాబట్టి ఎవరో ఒకడు వస్తేనే కానీ కొన్నిట్లకి మోక్షం రాదు. ఆయన మనం తప్పకుండా అభినందించాలి. అంత డీప్గా స్టడీ చేసి డిపార్ట్మెంట్ వాళ్ళు పిలిచి అందులో పాపం లోకేష్ గారిని కాదు దుర్గేష్ గారిని ఏమైనా నువ్వు ఏం చేస్తున్నావు? మంత్రే, ఆయన మంత్రే. నేను సెటైర్ అవుతున్నాను అనుకోకండి. అక్కడ హాఫ్ మంత్రి ఆయన. ఆ కాన్స్టిట్యున్సీలోనే హాఫ్ మంత్రి. మళ్ళీ ఇందులోకి వచ్చి వేలాడతాడు, ఆ రూరల్లోకి వచ్చి వేలాడతాడు. ఆయన టౌన్లోకి వచ్చి ఎవరితో ఆడితే రాజ్యం మాది, మా పరిపాలన అలా ఉంటుంది అని మీ అందరి యొక్క అభిమానం, మీ అందరి యొక్క ఆలోచన. వెళ్ళి అక్కడ కానీ ఏమన్నా అన్నాడు అనుకోండి, మంత్రే. మీరు ఏదైనా ప్రశ్న ఏంటి, మంత్రే. కానీ మాకున్న అసలు బౌండరీలు చెప్పేశాను. దాన్ని మీరు ఎలాగ అన్వయించుకుంటారో అన్వయించుకోండి. పాపం పవన్ కళ్యాణ్ గారు తెలియకుండా అలాంటి అమాయక చక్రవర్తిని నువ్వు కులమని, కులం లేదు బెల్లం లేదు, కులం అయితే అక్కడ ఎందుకు నెగ్గుతాడు, ఆ ఊళ్ళో ఎందుకు నెగ్గుతాడు, ఏదో అనేసాడు ఆయన్ని. పాపం ఆయన మొహం చిన్నపోయింది. తప్పదు కదా, నాయకుడు అన్న తర్వాత నేను ఏది చెప్తే అదే ఫైనల్ అన్నాడు ఆయన. ఆడ పార్టీలో ఆయన అక్కడికి చెప్తూనే ఉన్నాడు. బాబు వాళ్ళ దగ్గరికి వెళ్తే మమ్మల్ని మొన్న పోయినసారి అగ్రిమెంట్లో వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తే లాకౌట్ ప్రకటించేశారు. మరి తెలియని విషయాలు చాలా ఉన్నాయి, బయటికి చెప్పకూడదు. సోమవీరరాజు చెప్పేస్తాడు భయం లేకుండా. సీఎం గారికి మమతా బెనర్జీ ఫోన్ చేసింది పేపర్ మిల్ గురించి. మీకు తెలుసా? దీనిలో లాకౌట్ పట్టించాడు వాడు. అంత గట్టిగా మాట్లాడేసేవాడు ఆ జైన్. ఎలా అయితే మొత్తం అది గట్టిగా టైట్ చేసి శేషగిరి బాబు ఆ అగ్రిమెంట్ అద్భుతంగా చేశాడు. సీఎం గారి ప్రమేయం లేకుండా తోలు తీసేస్తాను, లోన్ పెట్టేస్తానని అంత అద్భుతంగా మిరియాల శేఖర్ బాబా చెప్పి అబ్బాయి పేరు, అబ్బాయి బాగా చేశాడు. కానీ వాళ్ళు డీల్ చేయడం చాలా కష్టం. సరే, పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్దలు ఈవేళ పేపర్ మిల్లో జరుగుతున్నటువంటి అఘాయిత్యాలు, వారి యొక్క రివ్యూ నేను ప్రశంసిస్తున్నాను. వారు 100 కోట్లు ఇస్తున్నారు. మీ డిపార్ట్మెంట్లో ఉన్న 2 స్కీములు మీరు తప్పకుండా మాకు నిధులు ఇవ్వాలి.